తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లులా చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలు దృష్టరాత్ర పరిపాలన అంతమొందించి ప్రజా పరిపాలన తీసుకొచ్చారన్నారు. ఖమ్మం జిల్లా వెంకటగిరిలో పర్యటించిన పొంగులేటి రహదారి నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పరిపాలన అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని మీ కష్టంతో తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 21 నెలలలో ఒక్క ఈ ప్రాంతానికి 1247 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. శంకుస్థాపనలో ఉన్నాయి, టెండర్ దశల్లో కొన్ని ఉన్నాయి. మీకు తెలియంది కాదు, ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలో చూస్తూ జోడెడ్డలా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది బాధ నొప్పి కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గడిచిన ఆనాటి 10 సంవత్సరాలలో ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడతగా 4.5 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ మన ప్రాంతంలో కూడా మీ దగ్గర ఇచ్చామన్నారు. అర్నాథ్ బాబు గారు మిగతా మిత్రుల ఆధ్వర్యంలో 80 ఇళ్లు మొదటి విడత ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా